వర్షిణిని విజయవాడ నుంచి తీసుకెళ్ళి మేము తీర్థ విహారయాత్రలకు వెళ్తున్నామని చెప్పేసి తల్లి కూతుళ్ళ బంధం అని ఏర్పరిచాడు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత నీవేంది నేనేంది అన్న మాట మొదలైన తర్వాత వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులే విజయవాడలో కేసు పెట్టారు, అంటే మంగళగిరిలో. ఆ తర్వాత నుంచి కథ అంతా చాలా మలుపులు తిరుగుతూ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది సనాతన ధర్మం పేరిట? సనాతన ధర్మం అంటే ఇదేనా? లోక కళ్యాణం అంటే ఇదేనా? ఒక దిక్కు శ్రీరాముడి యొక్క మహామందిరాన్ని మనము అయోధ్యలో కట్టుకొని ఈరోజు మహాకుంభమేళ తర్వాత మనందరము ఒక ధర్మాన్ని వైపు నడుస్తున్న సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న తరుణంలో ఈయన గారు వచ్చేసి ధర్మం పేరిట చేస్తున్న ఈ దాష్టికాలు, ఈ అఘాయిత్యాలని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళలకి, ప్రతి కుటుంబాల్లో ఉన్న బాధ్యత కలిగే వారికి మరియు ఉన్నత అధికారులకి, గౌరవనీయులైన ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉందని చెప్పాను నేను.